మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలతో నాతో మీరే మాట్లాడండి. మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయండి. 90వ కీర్తనలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలను నీ బిడ్డలతో నాతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయనా నీ నామ ఘనత కొరకు మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను నీ రాజ్యం కొరకై సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని 90వ కీర్తనలో ఉన్నటువంటి వాక్యాన్ని మనందరం కూడా నేర్చుకుంటున్నాం. దినాన ప్రభు తన దయను కృపను మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, 90వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. ఎందుకు అనంటే సంపూర్ణంగా మానవుని గురించి దేవుని గురించినటువంటి సంగతులు తెలియచేసేదే ఈ 90వ కీర్తన. ఇందులో మనకి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, 2 విషయాలు అతి ప్రాముఖ్యమైనవి. ఒకటి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా మనసు పెట్టండి. ఒకటి, మానవుని గురించినటువంటి సంపూర్ణమైన సంగతులు. మానవుని గురించి ఇంచుమించుగా పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు జరగబోయే సంగతులు అన్నిటిని గురించి చెప్పబడింది ఈ 90వ కీర్తన. అలాగే దేవుని యొక్క నిత్యత్వము గురించి ఈ కీర్తన చక్కగా సంపూర్ణంగా చెప్పబడింది. మానవునికి తెలియాల్సింది ఏంటంటే దేవుని నిత్యత్వమును గురించినటువంటి సంగతులు తెలియాలి. ఎందుకొరకంటే ఈ మానవ జీవితంలో మనము బ్రతికి అధిక బలం ఉంటే 70-80 సంవత్సరాలు బ్రతికిన తర్వాత మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ నిత్యత్వమును గురించి మనందరికి కూడా అర్థం కావాలి. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ జీవితంతో అయిపోలేదు. ఆ విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఈ జీవితం తర్వాత 60-70 సంవత్సరాల తర్వాత దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్యత్వాన్ని గురించి, నిత్యుడైన దేవుని గురించినటువంటి సంగతులు చెప్పబడ్డాయి. మానవునికి ఈ శరీరంలో బ్రతికుండగానే దీనితో సరిపోయే జీవితం అయితే కానే కాదు. దీని తర్వాత దేవునికి నిత్యత్వంలో ఆయనతో కూడా మనందరం ఉండాలని మన గురించి దేవుని యొక్క సంకల్పమై ఉండడాన్ని మనం ఈ కీర్తనలో చూడొచ్చు. ఎలా చూడొచ్చు? ఆయన మొదటి వచనంలో చెప్తున్నట్టుగా, ప్రభువా తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మనిషికి దేవునితో కూడా నిత్యత్వంలో నివాస స్థలము అంటే ఈ భూమండలం మీద ఉండంగా, అలాగే పరలోకంలో ఉండంగా మనిషికి దేవుడు నిత్యత్వాన్ని అనుగ్రహించాడు. అది ఎవరి ద్వారా వస్తుందంటే దేవుని ద్వారా వస్తుంది. అంటే ఇది దేవుని యొక్క సంకల్పం అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అంటే మన తలంపులు, మన అంతరంద్రియములు, మన జ్ఞానం, తెలివి ఇవన్నీ కూడా శరీరం ఉన్నంతసేపే కాదు. దీని తర్వాత ఒక నిత్యత్వానికి సంబంధించినటువంటి జీవితం కొరకు దేవునితో కూడా ఉండేటువంటి ఒక ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో కూడా ఉండేటువంటి ఒక నిత్యత్వానికి సంబంధించినటువంటి సంగతులు. అంటే ఇప్పుడు మనిషికి ఎలాంటి సెక్యూరిటీ, భద్రతను, క్షేమాన్ని దేవుడు మనకిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే గత లాస్ట్ సెక్షన్లో నిన్నటి దినాన మనందరం చూసాం, మన దేవుడు ఎలాంటి వాడో, ఆయన మన పట్ల ఉన్న ఆలోచనలు ఏంటో మనందరం కూడా చూస్తూ వచ్చాం. ఈరోజు మనం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఏంటి అనంటే, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగామో, లేకపోతే దేవుని విషయాలు ఎరిగి తెలుసుకున్నామో, తర్వాత మనం ఏం చేయాలనేది ఈ కీర్తనలో మోషే చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు మోషే ఈ కీర్తనలో అంటే, 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చాలా విలువైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, లేకపోతే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏ జీవితం చేయాలి, ఇక ముందు తరాలలో, ఇక ముందు ఆయుష్ కాలంలో మనం ఏ జీవితం చేయాలనేటువంటి విషయాలు ఇక్కడ 13 నుంచి రాయబడ్డాయి. కానీ అక్షరంగా చూస్తూ వెళుతున్నప్పుడు మనకేం అర్థం కాదు. కానీ ఆత్మీయతలో ఆ విషయాలు గనక పరీక్షించగలిగితే చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం చూడొచ్చు. చూడండి, ప్రభువుని నమ్మిన తర్వాత మన విషయాల్లో ఏమర్థం అవుతుందంటే, చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, నేను ప్రభువుని నమ్మానండి, గత కాలం అంతా నా జీవితం వృధా అయిపోయింది, కానీ ఇక నుండి నా జీవితం వృధా కావడానికి వీల్లేదు. నేను నా ఆయుష్కాల దినములన్నీ కూడా నేను లెక్కించేటువంటి జీవితం నాకు కావాలి అనేటువంటి విషయాన్ని మనం నిన్న దినాన ఈ విషయాలన్నీ చూసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం చూడవలసింది ఏంటంటే, మనం ఇక నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత ఇక ఏ జీవితం చేయాలి, ఏ జీవితం చేయడం కొరకు మనందరం బ్రతికుండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ 13 నుంచి 17 వరకు, అంటే ఒక మంచి విషయాలు మనం ఎలా ఎరుగుండాలో ఇక్కడ చెప్పడాన్ని మనం చూడొచ్చు. మనందరం కూడా చూడండి నాన్న, 13వ వచనం నుండి చదవండి నాన్న. 13వ వచనం నుండి తిరుగుము, ఎంతవరకు తిరగక యుందువు. చూడండి, దేవా తిరుగుము, ఎంతవరకు తిరగక యుందువు. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక యుందువు. నీ సేవకులను చూచి సంతాపపడుము. నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. అప్పుడు మా దినములన్నీ ఉత్సాహించి సంతోషిద్దాము అని అంటాడు. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. మన దినములన్నిటిలో కూడా ఉత్సాహించి సంతోషించాలి అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. యెహోవా తిరుగుము, ఎంతకాలము తిరగక యుందువు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని కోపం మన మీద ఉండటం వలన మన ఆయుష్కాల దినాలన్నీ కూడా శ్రమతోనూ దుఃఖంతోనూ గడపడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇక్కడ బైబిల్లో మనం 13వ వచనం చదువుతున్నప్పుడు, ఒక మనిషి మీద శ్రమ కాలం ఎంతకాలం ఉంటుంది అనంటే, వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని కోప దినములు ఎంతకాలం ఉంటుందో మనిషికి తెలియదంట. ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఉంటావు అంటే అర్థం ఏంటి? నీ కోపము చేత నా వైపు చూడమాకు. చూస్తే నీ కోపాగ్నికి మా మీదకు వచ్చే శ్రమ మేము భరించలేము. ఎందుకు ఈ మాట అంటున్నాడు చెప్పండి? ఎందుకనంటే చూడండి, 7వ వచనం నుంచి చదువునానా, 90వ కీర్తన 7వ వచనం నుంచి చదవండి. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ కోపము వలన మేమందరం క్షీణించిపోతున్నాము.
నీ ఉగ్రతను బట్టి దిగులు నీ పడుచున్నాము. ఉగ్రతను బట్టి మేమంతా కూడా దిగులు పడుతున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు నీ ముఖ కనబడుచున్నవి. కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నవి. ఇప్పుడు చూడండి, ఆయన ముఖ కాంతిలో ఆయన మన వైపు తిరిగినప్పుడంట ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. అందుకు ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మోషే ఏమంటాడంటే 13వ వచనంలో చదివినప్పుడు, యెహోవా తిరుగుము ఎంతకాలం తిరగక యుందువు. చూడండి, ఆయన మన వైపు చూసినప్పుడల్లా మన రహస్య పాపాలన్నీ ఆయన ముఖ కాంతిలో కనబడుతున్నాయి. అంటే ఏ మనుషుడు తప్పించుకోలేడు. ఉగ్రత దినములో అనుభవిస్తూనే ఆయన కోపాగ్ని చేత మనందరం కూడా దుఃఖము చేత ఆయాసము చేత మన దినాలన్నీ గడుపుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటి? ఆయన మన వైపు చూసినప్పుడల్లా మన జీవితంలో జరిగేటువంటి విషయం ఏంటంటే, ఆయన ప్రతి పాపాన్ని ఆయన చూస్తూ మన తిరుగుబాట్లకు ఆయన కోపాగ్ని మన మీద రగులుతూ ఉంటది. అందుకని మోషే ఏమంటాడంటే, ఆయన కోపాగ్ని రగులుతుంది. అయ్యా, ఎంతకాలం తిరగక మా వైపు చూస్తావు? కొద్ది కాలం నీ ఉగ్రతను మా మీద చూపకుండా అయ్యా తిరుగు, అటువైపు తిరుగయ్యా. నువ్వు తిరిగి మా వైపు చూస్తున్నప్పుడల్లా నీ ఉగ్రతను మేము భరించలేకపోతున్నాం అని మోషే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, ప్రార్థనా జీవితం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో చెప్తున్నాడు మోషే. మన జీవితంలో రక్షించబడిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత దినాలు గడుపుతున్నప్పుడు ఆ శ్రమల నుండి మనందరం కూడా తప్పించబడ్డానికి దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని కోరుకుంటాడు. నేనేమడుగుతున్నానంటే, ప్రార్థనా జీవితాన్ని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు ఒకసారి ఆలోచించండి. ప్రార్థనా జీవితాన్ని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు ఆలోచించండి. ఎందుకంటే మనం దేని మీద ఆధారపడతామో దానిని మనం నమ్ముకొని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, దేని మీద ఆధారపడితే దానిని నమ్ముకొని మన జీవితం ఆధారపడి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రార్థనా జీవితం మీద దేవుడు ఎందుకు ఆధారపడమని మోషేకి ఈ అనుభవాన్ని దేవుడు ఎందుకు నేర్పాడు చెప్పండి? ఊహించండి ఒకసారి. ఎందుకనంటే మనందరూ రక్షించబడిన తర్వాత ఆధారపడవలసింది ఏంటంటే, మంచి జీవితం చెయ్యాలంటే ఆధారపడవలసింది ఏంటంటే దేవుని ప్రార్థించడం అనే దాని మీద ఆధారపడి బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆధారపడాలి? దేవుని మీద ఎందుకు ఆధారపడాలంటే ఆ దేవుని యొక్క ఉగ్రత తీర్పు మన మీదకు రాకుండా ప్రార్థనా జీవితం అనేది మనకు సహాయం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా జీవితం మనకి ఎలా సహాయం చేస్తుంది? ప్రార్థనలో మనం పొందుకోవలసినవి ఏమంటాయి? దేవుడు అనుగ్రహించే ఏమంటాయి? మోషే ఈ 90వ కీర్తన అంతా కూడా ప్రార్థనే. అంటే మొదటి వచనం నుండి 12వ వచనం కూడా ప్రార్థనే. అంటే ప్రార్థనలో ఏ విషయాలు అడుగుతున్నాడు అని అంటే, అయ్యా మా దోషాల కొరకు, మా అతిక్రమాలను బట్టి, మా దోషాలను బట్టి నాయనా మా పాపములన్నీ నీ ఎదుట ఉంచబడి ఉంటున్నవి అని చెప్తున్నాడు. దేవుని తీర్పు, ఆయన ఉగ్రత కోపాగ్ని మన మీద ఉంటున్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అందుకని ఒక ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు ఏ కార్యాలు మన జీవితంలో చేస్తాడో అనే విషయాన్ని మనందరం కూడా ఈరోజు తెలుసుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందులో మొత్తం 4 కార్యాలు ఇందులో ఉన్నాయి. ప్రార్థనా జీవితంలో 4 కార్యాలు ఇందులో ఉన్నాయి. ఆ 4 కార్యాలు మనం గనుక ఒక్కొక్కటి పరిశీలించుకోగలిగితే ఈ జీవితం, ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు జరిగించి మన జీవితంలో దేవునితో కూడా యుగయుగాలు పరలోకంలో యుగయుగాలు కూడా నిత్యత్వంలో ఉండడానికి దేవుడు కృపనిస్తున్నాడో ఈ ప్రార్థనా జీవితంలో 4 కార్యాల ద్వారా దేవుడు చేయడాన్ని మనందరం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి 13వ వచనంలో మరలా ఒకసారి మనం చదువుకుందాం. ఆ మాటలో వెనక ఏముందో మనం అర్థం చేసుకుందాం. చదువునానా? యెహోవా తిరుగుము ఎంతవరకు తిరగకయుందువు సేవకులను చూచి సంతాపపడుము. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మనం దొంగతనం చేసామనుకోండి, పోలీసులు వచ్చి పట్టుకున్నారు. పట్టుకుంటే ఏమనంటాం? పట్టుకున్నప్పుడు ఏమంటామంటే అయ్యా నన్ను క్షమించు, నా మీద కనికరపడు, నా మీద జాలిపడు, ఎంతవరకు నీ కోపం మా మీద ఉంచుతావయ్యా, అయ్యా ఇంకెప్పుడు చెయ్యను కదా, నన్ను దాటిపోవద్దు కదా అని బ్రతులాడే ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, అయ్యా ఇదంతా కూడా ప్రార్థన. ఏమన్నాడంటే యెహోవా తిరుగుము, నీ ముఖం నా వైపు చూపొద్దయ్యా, ఎందుకనంటే నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలన్నీ కూడా ప్రత్యక్షపరచబడుతున్నాయి, దానికి నీవు కోపాగ్ని మా మీద మండుతుంది గనక మీరు మా వైపు తిరగక ఎంతకాలం మా వైపు నుండి తిరగక ఉంటావు, నీ సేవకును చూచి సంతాపపడు. అంటే నీ సేవకును చూసినప్పుడు సంతాపపడు అంటే పశ్చాత్తాపడయ్యా, కొంచెం ఓర్చుకోయ్యా, కనికరపడయ్యా, క్షమించయ్యా అని ఇండైరెక్ట్ గా దేవుని కనికరాన్ని బతిలాడుతున్నట్టుగా మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కనికరం అనేది ఎందుకు? భూమండలం మీద దేవుని కనికరం మన జీవితంలో ఏం చేస్తుంది? ఎలా తెలుసుకుంటారు చెప్పండి? దేవుని కనికరం ఏం చేస్తుంది చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని కనికరం ఏం చేస్తుంది అంటే, కనికరం అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? కనికరం అనే మాటకు అర్థం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, కనికరము అనంటే ఆ కనికరానికి ఉన్నటువంటి బలం ఏంటంటే, శిక్ష నుంచి మనల్ని తప్పించేదే దేవుని యొక్క కనికరం. శిక్ష పడకుండా అయ్యా నన్ను కనికరించు అనే ప్రార్థన ద్వారా బ్రతులాడుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఇంకా ఎంతకాలం నీ కోపం మా మీద చూపిస్తావయ్యా, ఇకనైనా కనికరపడయ్యా అని అర్థం. తిరుగు అనంటే అర్థం ఏంటి? కనికరపడి మా మీద జాలిపడి నీ కోపాగ్ని నుండి మమ్మల్ని తప్పించు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ప్రార్థనలో జరుగుతుంది. అంటే ప్రార్థనలో దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది ఏంటి అనంటే కనికరాన్ని పొందుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రార్థనా జీవితం ద్వారా ఏ శాపం, ఏ ఉగ్రత అయితే అనుభవిస్తామో ఆ ఉగ్రతను పొందుకోకుండా తప్పించేదే కనికరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదాహరణకి ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే, మనం పాపం చేసినప్పుడు దాని వలన వచ్చేటువంటి ఉగ్రత ఆరని అగ్ని. ఆరని అగ్నికి మన జీవితం అప్పగించబడకుండా దేవుని యొక్క కనికరం ఏం చేస్తుందంటే, ఆరని అగ్నికి అప్పగించకుండా మన ఆత్మను రక్షిస్తుంది.
అంటే అర్థం ఏంటి? పొందవలసిన శిక్షను పొందకుండా ఏం చేస్తుందంటే మన మీద జాలి పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన మీద కనికర పడుతుంది. నిత్యమైనటువంటి ఆరని అగ్నికి వెళ్లకుండా మన మీద జాలి పడేదే దేవుని యొక్క కనికరము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ కనికరాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటావంటే ప్రార్థనలో, ప్రార్థనా జీవితం ద్వారా నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఇప్పుడు మోషేకి ఈ అనుభవాన్ని దేవుడు నేర్పాడు. ఈ రోజున చాలా మంది జీవితంలో ఒక చిన్న డౌట్ ఏంటంటే, అయ్యా నేను ప్రభువుని నమ్మాను, రక్షించబడ్డాను, మనసు మార్చుకున్నాను, కానీ నేను పాపం మానలేకపోతున్నాను అనేటువంటి దిగులు చింతలు బాగుంటాయి. ఎందుకని చెప్పండి? ఎందుకొరకంటే దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది, దేవుని కోపాగ్ని మన మీద ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నా గొట్టాలు వస్తున్నాయా చూడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కనికరం మన మీదకి దిగి వస్తుంది. ఎప్పుడు? ప్రార్థన ద్వారానే దేవుని యొక్క కనికరం మన జీవితంలోకి వస్తుంది. ఎందుకని వస్తుంది చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌండ్ బాక్స్ తీసేనా? సౌండ్ బాక్స్ తీసేనా? అన్ని మెలికలు ఎందుకయ్యా వేసేది? ఊరికట్టాను ఒక్కసారి ఎట్టంటే సరిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అన్న, ఒక వ్యక్తి మనసు మార్చుకున్న తర్వాత దేవుని కనికరాన్ని ఎక్కడ పొందగలడంటే ప్రార్థనా జీవితం ద్వారా పొందగలడు. గత కాలం అంతా కూడా తన జీవితం గతించిపోయింది, పాడైపోయింది, నాశనం అయిపోయింది. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిన తర్వాత తన జీవితంలో కష్టపడవలసింది దేని కొరకంటే, ఇక తన జీవితంలో ఉన్న ఆయుష్కాలం అంతట్లో కూడా తను ఏ జీవితం కొరకు కష్టపడాలి అనంటే దేవుని యొక్క వాక్యం ఏం నేర్పుతుందంటే, మనము దేవుని కనికరం కొరకు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, మన జీవితం అంతా కూడా ప్రార్థనా జీవితంలో గడపడం ద్వారా దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. కనికరం ఏం చేస్తుందంటే నిత్యమైన శిక్షకు వెళ్లకుండా ఒక ఆత్మను రక్షించి కాపాడగలిగిందే దేవుని యొక్క కనికరము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ కనికరాన్ని ఎలా పొందాలి అనంటే, మోషే తన జీవితంలో ఒక చక్కటి అనుభవాన్ని ఆయన మనకు చూపిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అయ్యా ఎంతవరకు కనికర పడకుండా ఉంటావు అంటే, దేవుని కోపం ఒక వ్యక్తి మీద ఎంతకాలం ఉంటుందో తెలియదు. అందుకనే దైవజనుడు మోషే ఏమంటాడంటే, అయ్యా ఎంతకాలం నువ్వు ఎరగకుంటావు, ఎంతకాలం తిరగకుండా ఉంటావు, నువ్వు తిరగకుండా ఉంటే మేము భరించలేం, నీ కోపాగ్ని మేము భరించలేం, మా వల్ల కాదు, కనుక తిరుగయ్యా అనంటే అర్థం ఏంటి? కనికరపడయ్యా, దయ చూపించయ్యా. ఇక్కడ ప్రార్థనా జీవితంలో మనకు అనుగ్రహించబడేది రెండు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు. ఏంటంటే, ఒకటి దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం, రెండవది దేవుని యొక్క కృపను పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా జీవితంలో దేవుని వలన మనకు అనుగ్రహించబడే ఆశీర్వాదాలు రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు. ఈ రోజున మనం ఆ అనుభవం కనుక మన జీవితంలోకి లేకపోతే, మనము చేసే భక్తి ద్వారా
మనం ఖచ్చితంగా మోసపోతాం అనేటువంటి విషయాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మన నమ్మకానికి ఆధారం ఏంటంటే దేవుని యొక్క కనికరము. నీ జీవితంలో ప్రభువుని బ్రతిలాడుకుంటే ఆయన నీకు రావలసిన శిక్ష నుండి తప్పించడానికి ప్రార్థనా జీవితం అనే దాని ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని కనికరాన్ని పొందిన వ్యక్తి శిక్షించబడకుండా తప్పించబడతాడు. మరి కృప దేనికి? చూడండి 14వ వచనం చదువునానా? 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించుదము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, కృప ఎందుకు? క్షమించిన తర్వాత, ఆయన కనికరపడిన తర్వాత, ఆయన కనికరం మనలను రక్షించిన తర్వాత, మన జీవితంలో రెండవది దేవుని కృప కావాలి. దేవుని కృప ఎందుకు చెప్పండి? దేవుని కృప ఎందుకంటే మనము నిత్యత్వానికి, లేకపోతే మరణము లేని పరలోక రాజ్యం వెళ్ళడానికి అర్హత లేని వాడికి అర్హతను కలిగించేది కృప. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మోషే ఏమంటాడంటే, అయ్యా ఉదయకాలములోనే నీ కృప కావాలి. కృప కంటే ముందర ఏం కావాలి? నీ కనికరం కావాలి. నీ కనికరంతో పాటు కృప కూడా కావాలి. ఎందుకు? కృప ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుందంటే అర్హత లేకపోయినా అర్హతను మనకిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యోగ్యత లేకపోయినా పరలోకానికి యోగ్యతనిచ్చేది దేవుని యొక్క కృప. ప్రైజ్ ది లార్డ్. అంటే నిన్ను పాతాళం నుండి దేవుని కనికరము, శిక్షింపబడవలసిన దానికి శిక్ష నీ మీద పడకుండా కాపాడేది దేవుని యొక్క కనికరం. అక్కడ నుంచి నిన్ను పరలోకానికి సిద్ధపరిచేది, అర్హత లేకపోయినా అర్హతనిచ్చేది దేవుని యొక్క కృప. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ప్రార్థనా జీవితంలో దొరుకుతుంది. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది నమ్ముతారు, రక్షించబడతారు, అన్ని విషయాల్లో బాగుంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఏముండదంటే ప్రార్థనా జీవితం ఉండదు. ఎవరి జీవితంలో అయితే ప్రార్థనా జీవితం ఉండదో వారిలో దేవుని యొక్క కనికరం ఉండదు. అందుకనే వాళ్ళు బ్రతుకు దినాలన్నిటిలో దేవుని ఉగ్రతను అనుభవిస్తూనే ఉంటారు. కారణం ఏంటి? కారణం ఎందుకని అనంటే దేవుడు తన ముఖాన్ని మరుచుకోడు. ఆయన ముఖకాంతి మన మీద ఉన్నప్పుడు మన రహస్య పాపాలన్నీ మన మీద ఆయనకు తెలుసుండి, ఆయన ఉగ్రత దినములు 9వ వచనం చదువునానా? నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడుచుచు మా జీవిత కాలము జరుపుకొందుము, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవం ఆయాసకరమే, దుఃఖమే, ఉగ్రతే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. గమనించారా? త్వరగా గతించిపోదు. ఉగ్రత దినములు అనుభవిస్తూనే బ్రతుకుతూ ఉంటారట. ఈరోజు ఈ పునరుద్ధరణ దినాన మనందరూ గ్రహించవలసింది ఏంటంటే ఉగ్రత దినములు అనుభవిస్తూనే బ్రతుకుతూ ఉంటాం. అంటే బ్రతికుండంగా శాపం అనుభవించాలి, చనిపోయిన తర్వాత కూడా నరకంలో యుగయుగాలు అనుభవించి తీరాలి. అందుకనే మోషే తన జీవితంలో ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన కనికరాన్ని పొందొచ్చు. ఎవరైతే ప్రార్థన చేసి ప్రభుని బతిలాడుకుంటారో వాళ్ళు దేవుని యొక్క కనికరాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అంతేకాకుండా నిత్య మహిమకు సిద్ధపరచడానికి, పరలోక రాజ్యానికి, మరణము లేని జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన కృప మనకు సహాయం చేస్తుంది. ఎలాగా? యోగ్యత లేని మన జీవితానికి యోగ్యతను అనుగ్రహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి,
14వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా? ఉదయమున నీ కృపతో ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములు అన్నీ కూడా ఉత్సాహించి సంతోషిస్తాము. ఇప్పుడు చెప్పండి, నేను అడుగే ప్రశ్న ఏంటంటే, ఉదయమున కృపతో మమ్మను తృప్తిపరచుము. ఇప్పుడు చూడండి, ఒక మనిషి జీవితాన్ని తృప్తిపరచగలిగింది, సంతోషింప చేయగలిగింది ఏంటో తెలిసిన దేవుని యొక్క కృప. ఇప్పుడు కృప ద్వారా ఒక మనిషి తృప్తిపరచబడతాడు. అందుకనే భూమండలం మీద ఇక దేనిని బట్టి కూడా నువ్వు తృప్తి పొందలేవు. అందుకని చూడండి, చాలా సంఘాల్లో ఎక్కువగా దేవుని కృపను గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలా సంఘాల్లో దేవుని కనికరాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన కనికరం యొక్క ప్రాముఖ్యత, ఆయన కృప యొక్క యోగ్యత ఎంత విలువైందంటే, మనలను మరణానికి పాతాళానికి శిక్షకు అర్హులమైనప్పటికీ మన పాపాన్ని బట్టి పాతాళానికి అప్పగించబడవలసిన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన కనికరం మనలను ఆ పాతాళానికి వెళ్లకుండా తప్పిస్తుంది. కృప దేనికి? కృప ఏం చేస్తుందంటే పరలోకానికి యోగ్యులుగా చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు అనుభవాలు ఏం చేస్తాయంటే, నీ ఆయుష్కాలం అంతా, నీ బ్రతుకు దినాలన్నిటిలో నువ్వు ఏం పని చేసినా తృప్తి కలిగి ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మీరు చివరిలో చదవండి, 17వ వచనంలో చదివితే, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము అంటే అర్థం ఏంటి? మా చేతి పనులను స్థిరపరచుము అంటే అర్థం ఏంటి? చూడండి, దేవుని కనికరాన్ని, కృపను, ఈ రెండింటిని పొందినప్పుడు వాళ్ళు తృప్తిపరచబడతారు. ఎలాగా? ఏ పని చేసినా, ఏ స్థితిలో ఉన్నా వాళ్ళకు హృదయానికి ఒక నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఏది కొదువై ఉండదు. మీకు ఒక అనుభవాన్ని చెప్పనా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలి చచ్చిపోయారు కదా, ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళందరూ రాలి చనిపోయారు కదా. విశేషం ఏంటి చెప్పనా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చినప్పుడు దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి చెప్పండి? వాళ్ళు కష్టపడకుండా కట్టించిన ఇళ్ళు ఇచ్చాడు. వాళ్ళు కష్టపడకుండా తోటలు ఇచ్చాడు, గనులు ఇచ్చాడు, ఆయిల్ ఇచ్చాడు. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండంలో చదువుకుంటే 4వ అధ్యాయంలో, ఇంకా పై వచనాల్లో, ఇప్పుడు అక్కర్లేదు మనకి టైం సరిపోదు, 4వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఆయన కావలసినవన్నిటిని, నూనెను, ఆయిల్ని, గోధుమల్లో, ఆహార పదార్థాలను, వాళ్ళకి కావలసిన సర్వ సమృద్ధి అంతా కూడా సిద్ధపరిచిచ్చాడంట. వాట్ ఏ బ్యూటిఫుల్. వీళ్ళెక్కడ కూడా కష్టపడాల. ఇశ్రాయేలు ప్రజలు నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించి దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్న వాళ్ళు, వాళ్ళ కొరకు దేవుడు సిద్ధపరిచిన అన్నీ ఇచ్చేశాడు. వీళ్ళు కష్టపడి ఇల్లు కట్టించుకున్నారండి, కట్టించిన ఇల్లు ఇచ్చాడు. చూసారా? వీళ్ళకు తోటలు ఇచ్చాడు, మంచి ఆహార పదార్థాలు ఇచ్చాడు. వాళ్ళకిచ్చిన సమృద్ధి కలిగిన ఆహార పదార్థాలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా పండవండి. అలాంటి సమృద్ధి కలిగిన ఆహార పదార్థాలన్నిటిని కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్లి వాళ్ళకిచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? దేవుని కనికరాన్ని, కృపను ప్రార్థనా జీవితం ద్వారా పొందుకుంటే నీ జీవితంలో ఏం కలుగుతుందంటే ఒక గొప్ప తృప్తి, సంతోషము, సమాధానం కలుగుతుంది. ఈ రోజున ఈ సంతోషాన్ని, సమాధానాన్ని సంపాదించుకోవాలంటే నీ జీవితంలో కనికరాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు సంతోషించాలంటే నీకేం కావాలి? డబ్బు కావాలా? సంతోషించాలంటే నీకు ఆరోగ్యం కావాలా? సంతోషించాలంటే, తృప్తి పడాలంటే నీకేం కావాలి? ఈ లోకంలో ఉన్న ధనధాన్యాలు, గొప్పలు, ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటావు.
నేను ఒక రహస్యం చెప్పనా? ప్రార్థనా జీవితం ద్వారా దేవుని కనికరాన్ని కృపను పొందుకుంటే నీ జీవితంలో ఏం పొందుకుంటావు తెలిసినా? నెమ్మదిని పొందుకుంటావు, సంతోషాన్ని పొందుకుంటావు, సమాధానాన్ని పొందుకుంటావు, తృప్తి కలిగిన జీవితాన్ని పొందుతావు. ఇక ఈ భూమండలంలో నీకు ఏది తృప్తినివ్వదా అంటే ఇవ్వదు. ఏది దేనిలో నువ్వు సంతోషించి తృప్తి పడాలన్నా కొద్ది కాలమే తృప్తి పడతావు, తర్వాత నీకు అసహ్యం వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయకాలంలో పునరుద్ధాన దినాన మనకు అర్థం కావలసిన ప్రాముఖ్యత ఏంటంటే, ప్రార్థన ద్వారా కనికరాన్ని కృపను పొందుకుంటే మన జీవితంలో 14-15 వచనాల్లో ఉన్న జీవితం నెరవేరుతుంది. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువునానా? ఉదయకాలమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. చూడండి, ఉదయకాలమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయకాలమున నీ కృపతో మమ్మల్ని తృప్తి. చూడండి, ఉదయకాలములో కృప ఎందుకు కావాలి? ఆలోచించండి. కృప ఉదయకాలంలో ఎందుకు కావాలో తెలిసిన? ఈ దినమంతా నిన్ను నిత్యత్వానికి పరలోకానికి సిద్ధపరిచేది, అర్హత లేని వాడికి అర్హతనిచ్చేది దేవుని కృపే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కృప ద్వారా ఉదయకాలములో నీ జీవన విధానం ప్రారంభమైనప్పుడు నీ జీవిత ఆయుష్కాలం అంతా దేవుని కృప ద్వారా నడిపించబడాలి. నేను అడుగుతున్నాను, మన జీవితంలో యేసుక్రీస్తును విశ్వసించిన తర్వాత దేవుని కృపను పొందుకున్న వాళ్ళు ఉన్నారండి? అయ్యా, నేను దేవుని కృపను, ఆయన కనికరాన్ని పొందుకొని సంపాదించుకున్నానని ఎప్పుడన్నా ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారా? ఉండరు. ఎందుకని? వాళ్ళు ప్రార్థనా జీవితం లేనివారు. ప్రార్థనా జీవితం లేకపోతే దేవుని కనికరాన్ని పొందుకోలేరు. ఎవరిలో అయితే లోకం మీద ఆధారపడతారో, దేవుని మీద కాకుండా లోకం మీద, తన బలం మీద, తన జ్ఞానం మీద, తన కలిగిన వాటి మీద ఆధారపడతారో వాళ్ళు ప్రార్థించరు. చూడండి, మనిషి పాప నియమం నుండి, మరణ నియమం నుండి దేవుని మీద ఆధారపడి దేవుని కనికరాన్ని కృపను సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి లేకుండా రెప్ప పాటులో నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళిపోతావు తెలీదు. మరి నీకు ఎలా గుర్తుపడతావు? ఈ రోజున అర్థం కాని పరిస్థితులు అయిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, 14-15 వచనాలు మళ్ళీ ఒకసారి చదువునానా? ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములని సంతోషించెదము. చూడండి, ఇక మారు మనసు పొందిన తర్వాత, లేకపోతే క్రీస్తుని అంగీకరించిన తర్వాత నీ ప్రతి దినము నువ్వు ఆనందించి తృప్తి పొందుతూ నీ దినములన్నిటినీ లెక్కిస్తూ బ్రతుకుతావు. దేవుని రాకడ కొరకు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ బ్రతుకుతావు. ఆయన రాకడలో ఎత్తబడి దేవుణ్ణి ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటును ప్రతి దినమును కలిగి ఉన్నావో లేదో ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. బయట వాళ్ళ కంగారేమో కానీ మనవాళ్ళ కంగారు ఎక్కువైపోతుంది. ధైర్యం చెడిపోతే అంతే ఉంటుంది. మోకరించి ప్రార్థన చేస్తే బలం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. 15వ వచనం కూడా చదువునానా? నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది. ఇప్పుడు చూడండి, ఒక చక్కటి వివరణ ఇక్కడ చాలా చక్కగా మోషే చాలా బలమైన ఆత్మచేత ఈ విషయాన్ని రాస్తున్నాడు. 15వ వచనం జాగ్రత్తగా చదువునానా? నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది. నీవు మమ్ములను శ్రమపరిచిన దినముల కొలది. మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది. మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. మమ్ములను సంతోషపరచు. ఇప్పుడు చూడండి, ఈ మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకుందాం? అంత ఆలోచించే తీరిక ఎక్కడ ఉంటుంది అంటారా? చూడండి, చాలా విలువైన మాట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నీవు మమ్మును శ్రమపరిచిన దినము కొలది. మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది. కీడు అంటే అర్థం ఏంటో తెలిసిన?
కీడు అంటే అర్థం ఏంటి? కీడు అని అంటే చీకటి. కీడు అనే మాటకి ఇంగ్లీష్లో ఈవిల్ అని ఉంటుంది. అంటే నిన్ను మరణము చీకటి వదిలిపెట్టదంటే వదిలిపెడదు. దేవుని కోపం ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఏ గడియలో మరణం వస్తుందో, ఏ గడియలో చీకటి ద్వారా నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావో మన జీవితం గుర్తుపట్టడం కష్టం. అందుకనే మోషే ఏమిటంటే, నీవు మమ్ములను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏండ్లు. చూడండి, ఎన్నేళ్ళు కీడును అనుభవించింది. ఏ రోజైతే నీ దినములు లెక్కించడం, ఏ రోజైతే నీ ప్రార్థనలో దేవుని కనికరాన్ని పొందుకోకుండా, కృపను పొందుకోకుండా ఉంటావో, నీ జీవితంలో ఏముంటుందంటే కీడు ఉంటుంది. నీ జీవితంలో ఏముంటుందంటే శ్రమ ఉంటుంది. ఈ శ్రమ కీడు ఎక్కువగా ఎవరిలో పనిచేస్తుందో తెలిసిన? చూడండి, సామెతల పుస్తకం 23-29 అనుకుంటాను. చూడండి నాన్న, సామెతల పుస్తకం 23-29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము. చూడండి, శ్రమ అంటే ఎవరికి? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో రొద్దుపుచ్చు వారికే గదా, రొద్దుపుచ్చు వారికే గదా, ద్రాక్షారసము రుచి చూడ చేయు వారికే గదా కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉన్నప్పటికీ దాని వైపు చూడకము. అది సర్పము వలె ఖర్చు, అది పిమ్మట అది సర్పం వలె ఖర్చును, కట్లపాము వలె కాటు వేయును. విపరీతమైన నీ కనులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుతావు. నీవు నడి సముద్రమున పడుకొను వాని వలె నువ్వు నడి సముద్రంలో పడుకున్న వాని వలె ఉంటావు. ఓడకొయ్య చివరను పండుకొను వాని వలె ఉంటావు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దానిని వెదుకుదును, అవి నీవను కొందువు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనెప్పుడు మేల్కొందునో. చూడండి, ఇవన్నీ ఎవరికి శ్రమ, ఎవరికి జగడములు, ఎవరికి దుఃఖాలు, ఎవరికి శ్రమ, ఎవరికి ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా. ఇదికేనండి, దేవుని కోపం ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు అతని జీవితం శ్రమల పాలుగా అప్పగించబడింది. ఈరోజు బలము ఆరోగ్యం ఉంది కదా, నాకు నచ్చినట్టు నేను సేవ చేయొచ్చు, నాకు నచ్చినట్టు నేను బ్రతకొచ్చు అనుకుంటే కుదిరేది కాదు. ఆ శ్రమ ఎలాంటిది మనం ఇక్కడ చదువుతున్నాం. 90వ కీర్తనలో చదువుతున్నాం. ఏమంటున్నాడు? 15, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. కీడు అనుభవించిన ఏండ్లు ఎన్నున్నాయో అన్నేళ్లు మరలా సంతోషాన్ని ఇవ్వయ్యా అని అడుగుతుంది. చూడండి, నీ శ్రమ నుంచి విడిపించబడ్డానికి దేవుని కనికరాన్ని కృపను పొందుకున్నప్పుడు మనకు అనుగ్రహించబడే దీవెనంటూ తెలిసిన, ఎన్నేళ్ళు శ్రమ అనుభవించావో, ఎన్నేళ్ళు దేవుని ఉగ్రతను అనుభవించావో అన్ని సంవత్సరాలు తిరిగి మరలా నాకు సంతోషాన్ని ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. అంటే నీ శ్రమ దినములు, దుఃఖ దినములు అన్నిటినీ కూడా మరలా ఎన్ని సంవత్సరాలు శ్రమను అనుభవించావో అన్ని సంవత్సరాలు మరలా దేవుడు కనికరపడి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేదే దేవుని యొక్క కనికరము, కృప. చూడండి, అంటే ఒక ప్రార్థనా జీవితం ద్వారా మనం ఎంత ఆశీర్వాదాన్ని పొందొచ్చో చూడండి. ఎలాంటి కీడైనా సరే, ఎలాంటి శ్రమ అయినా సరే మనం వాటన్నిటి నుండి విడిపించబడే ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, 16వ వచనాన్ని చదవండి. నేను ఆగట్లేదు, టైం లేదు కనుక ముందుకెళ్ళి ముగిస్తున్నాను. నీ కార్యము కనపరచుము. నీ సేవకులకు నీ కార్యములు కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. అంటే అర్థం ఏంటి?
జ్ఞానంగా అర్థం చేసుకోండి, ఇది చాలా విలువైన మాట. చూడండి, నీ సేవకులకు నీ కార్యములు కనబరచు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రపంచానికి మాదిరి ఎవరంటే సేవకులు. ప్రపంచానికి మాదిరి సేవకులు. ఈ రోజున అలాంటి సేవకులకు దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళ జీవితంలో నీ కార్యాలు చూపించు, వాళ్ళ పిల్లల సంతానంలో నీ మహిమా ప్రభావాలు చూపించు. ఎందుకని? దేవుని యొక్క కనికరం ఎక్కడ చూడాలంటే, దేవుని కృపను ఎక్కడ చూడాలంటే, మారా అనుభవాలు మధురంగా మార్చి దీవించిన జీవితాలు ఎక్కడ చూడాలంటే, మరలా నువ్వు సేవకుని దగ్గరికి వెళ్ళాలి, నువ్వు మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఒకప్పుడు తాగుబోతోడు సేవకుడు, కానీ ఈరోజు ఒక మంచి దైవజనుడు. అర్థమైందండి? ఇప్పుడు ఆ దైవజనుడు జీవితంలో దేవుని కార్యాలు చూడగలగాలి. ఆ దైవజనుడు జీవితంలో ఆ దైవజనుడి యొక్క బిడ్డల యొక్క జీవితంలో మహిమా ప్రభావాన్ని చూడాలి. అంటే ఏంటి? అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడాలి. చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలుగా ఆ తల్లి బాధపడుతున్నప్పుడు, రక్తం కారుతున్నప్పుడు దేవుని మహిమా ప్రభావము ఆయనలో నుండి వెడలిపోయెను అని రాయబడి ఉంది. అంటే అర్థమైంది, అసాధ్యమైనటువంటి కార్యాలు దేవుని సేవకుల యొక్క జీవితాల్లో, వారి పిల్లల యొక్క జీవితాల్లో దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏవి లేవు అని నీకు మాదిరిని చూపించేదేంటో తెలుసునా? నీకు మాదిరిని కనపరిచేదేంటో తెలుసునా? దైవజనుడి యొక్క జీవితం. ఈ రోజున ప్రార్థన ద్వారా దేవుని కనికరాన్ని, కృపను పొంది క్షమించబడి, రక్షించబడి, నీతిమంతులై వాళ్ళ జీవితాల్లో దేవుని కార్యాలను, అద్భుతాలను, సూచక్రియలను, మహత్కార్యాలను వాళ్ళ బిడ్డల సంతానాల్లో, వారి కుటుంబాల్లో, సంతానాల్లో మనం చూడగలిగిన జీవితం అదే. ఇప్పుడు పరిశుద్ధులు ఒక నడక నేర్పుతున్నప్పుడు ఆ నడకను చూసి అంగీకరించే వాళ్ళు లేరండి. ప్రతివాడు తన సొంత ఆలోచన చేత నడిపించబడుతున్నారు తప్ప, నీతిమంతులు ఏ మార్గంలో ప్రయాణం చేసి, వారు ఏ మార్గంలో ఏ విషయాలు తెలుసుకొని ఎలా సిద్ధపడ్డారు అనేటువంటి సంగతి ఎవ్వరు కూడా గుర్తుపట్టే వాళ్ళుగా లేరు. ఈ రోజున అర్థం చేసుకునే వాళ్ళు లేరు, గ్రహించే వాళ్ళు లేరు. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. చూడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. చూడండి, ఇక భూప్రపంచంలో ఏది కూడా అక్షయమైనది ఇవ్వగలిగింది ఎవ్వరూ లేరు. అక్షయమైనది అంటే అర్థం ఏంటో తెలిసిన? మరణము లేనిది, జీవము కలిగింది. బిడ్డలారా, ప్రతి పాపం నుండి మనల్ని విడిపించి మరణం లేని జీవితాన్ని ఇచ్చేదే దేవుని యొక్క కనికరం, ఆయన కృప. ఈరోజు ఏ మనుషుడైనా సరే తను మరణించే లోపు మంచి దినాలు తన జీవితంలో లెక్క పెట్టుకొని అనుభవించాలంటే, లెక్క పెట్టుకొని సిద్ధపడాలంటే అతని జీవితంలో ఏం కావాలో తెలిసినా, ఏ అనుభవం కావాలో తెలిసినా ప్రార్థనా జీవితం కావాలి. అతని జీవితంలో దేవుని కనికరాన్ని బతిలాడుకొని పొందుకోవాలి. అయ్యా, నీ ఉగ్రత మేము భరించలేము నాయన, ఆరని అగ్ని మేము తట్టుకోలేమయ్యా, ప్లీజ్ నాయన మాకు ఒక నెమ్మది కావాలి, ప్లీజ్ నాయన మాకు ఒక విడుదల కావాలి, ప్లీజ్ నాయన మాకు ఒక సంతోషము కావాలి. బిడ్డలారా, దేవుని కనికరం కృప ద్వారానే తృప్తిపరచబడగలం. నువ్వేం చేసినా తృప్తిపరచబడగలిగిన ఆశీర్వాదం దేనిలో ఉంటుందంటే దేవుని కనికరంలో ఉంటుంది.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన నేను దైవజనుడిగా నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నా. ఒక వ్యక్తి ఉగ్రత నుండి తప్పించబడాలంటే ప్రార్థనా జీవితం. ఒక వ్యక్తి తప్పించబడిన తర్వాత అతను కనికరం కొరకు పోరాడాలి. ఒక వ్యక్తి దేవుని కృప కొరకు పోరాడాలి. దేవుని కృపను కనికరాన్ని సంపాదించుకోవడానికే కష్టపడాలి. వేరే దాని కొరకు కష్టపడితే నిత్య జీవాన్ని సంపాదించుకోలేవు. బిడ్డలారా, ఒకడు లోకమంతా సంపాదించుకుంటాడు కానీ తన ఆత్మను మాత్రం రక్షించుకోలేడు. ఇవి చిన్న అనుభవాలు కాదండి. ఇవి చిన్న అనుభవాలు కాదు. మరలా చదవండి, 16 వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి. నీ సేవకుని నీ కార్యములు కనపరచు. దేవుని యొక్క కార్యాలు ప్రత్యక్షంగా నీకు ఎక్కడ కనపడతాయి అంటే దైవజనుడి యొక్క జీవితంలో కనపడుతుంది. దైవజనుడు ఎలా కనికరాన్ని పొంది, ఎలా ప్రార్థించి, ఎలాగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటాడో నీకు ప్రపంచంలో మాదిరి ఎవరంటే సేవకుడే. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడే. ఇప్పుడు వాళ్ళ సంతానాన్ని కూడా నువ్వు చూసినప్పుడు దేవుని మహత్కార్యాలు చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నేను చాలా విషయాలు చెప్పాలని రాశాను కానీ సమయం లేకపోవడం మూలన నేను ముగించాల్సి వస్తుంది. చూడండి నాన్న, 17వ వచనం కూడా చదువునానా. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా చేతి పనిని మాకు స్థిరపరచుము. దేవునికి మహిమగాక. మా చేతి పనులను స్థిరపరచుము. చూడండి, మొట్టమొదట ఆయన కనికరాన్ని పొందాలి, రెండవది ఆయన కృపను పొందాలి, మూడవది దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా ఐదవది, మన జీవితంలో ఏ కార్యాలు చేసినా దేవుడు వాటిని స్థిరపరచాలి. చూడండి, స్థిరపరచడం అంటే అర్థం ఏంటి? స్థిరపరచడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క చిత్తము జరగాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే నన్ను స్థిరపరచయ్యా అని అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క చిత్తము నా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చయ్యా. భూమండలం మీద దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడిన వాడే ఎక్కడుంటాడు? నిత్యత్వంలో దేవునితో కూడా ఉంటాడు. ఈరోజు మనందరం కూడా గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన పనులు, మన జీవితం, కార్యాలు అన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా స్థిరపరచబడాలి. అందుకనే మోషే ముగింపులో 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మంచి జీవితం కొరకు ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ వచ్చాడు. ఈ 17 వచనాలన్నీ కూడా ప్రార్థనా జీవితం గురించే. 17 వచనాలన్నీ కూడా ప్రభుని అడిగే విషయాలే. అయ్యా, మా జీవితమే పాటిది. అయ్యా, నీవు నిత్యానిత్యము ఉండేటువంటి దేవుడవు. నీవు మమ్మలను నీ రెక్కల నీడలో భద్రపరిచే దేవుడవు. మమ్మలను కోటగా కొండగా ఉండి కాపాడే దేవుడవు. మా ఆత్మలకు నిత్య రక్షణ, నీతో పాటు ఉండేటువంటి జీవితాన్ని ఇచ్చే దేవుడవు. చూడండి, దేవుని గురించిన సంగతులు, మన ఆయుష్కాలాన్ని గురించినటువంటి సంగతులు అన్నీ కూడా ప్రార్థనలోనే అడుగుతున్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా ప్రార్థనలో బతిలాడుకోవాలి. అయ్యా, నా ఎడల కనికరపడయ్యా. నీ ఉగ్రత అనుభవిస్తూనే, ఆయన ఉగ్రత ఉన్నప్పుడు నువ్వు పాపంలో చిక్కుబడి ఉంటావు. దేవుని కోపం నీ మీద ఉన్నప్పుడు పాపంలో నువ్వు బంధించబడి ఉంటావు. పాపం నుండి విడిపించబడ్డానికి దేవుని కనికరాన్ని ప్రార్థన ద్వారా అడుక్కోవాలి. ఇదొక్కటే దేవుడు మనకిచ్చిన మార్గం. ఎంత ఘోర పాపికైనా దేవుడు మనకిచ్చిన మార్గం ఏంటో తెలిసిన ప్రార్థనా జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ ప్రార్థనా జీవితం ద్వారా దేవుని కనికరం పొందొచ్చు, ఆయన కృపను పొందొచ్చు. గమనించారా? ఇది దేవుడు మనకిచ్చిన, జీవము గల దేవుడు ఒక పాపి కొరకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన మార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన మార్గం చూడండి. ఇలాంటి మార్గాన్ని వదిలిపెట్టి లోకంలో ఉన్న వాటితో కొన్ని సంవత్సరాలు గడిపి
మరలా భక్తి చేస్తారంట. మన సంఘంలోంచి వెళ్ళిపోయిన ఒక బ్రదరు, పేరు చెప్పను, అయ్యా నీ బిడ్డను క్రీస్తు కొరకు పెంచయ్యా, చిన్నప్పుడు బలిపీఠం మీద పెట్టి నా కొడుకుని దేవునికి ఇచ్చానన్నావు. బాల్య దశ, యవన దశ, ఈ 2 దశలు దాటిపోయిన తర్వాత ఎవ్వడు కూడా దేవుని చిత్తం చేయడు. బాల్య దశ, యవన దశలోనే వాళ్ళు దేవుని చేతిలో దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి. నేను అంటాను, మోషే ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానాన్ని పొందుకున్నాడు చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఈ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఏమండి, అనంతమైన అనే జ్ఞానాన్ని పొందుకోవడానికి మన ఆయుష్కాలం సరిపోద్దా? వీళ్ళంట డిగ్రీలు, బీకమ్లు, ఎంకమ్లు చేసి ఖాళీ ఉన్నప్పుడంట, వాళ్ళకి అనుకూలం కుదిరినప్పుడంట వచ్చి సేవ చేస్తారంట. మరి ఎక్కడ ట్రైనింగ్ అయ్యారో నాకు తెలియదు. లోకంలో సిగ్గుపరుచున్నట్లుగా, జ్ఞానవంతులను సిగ్గుపరుచున్నట్లుగా దేవుడు వెర్రివారిని ఎన్నిక చేసుకుంటాడు. ఈ రోజున దైవజనుల పిల్లలు భ్రష్ట సంతానమై తిరగడానికి కారణం ఏంటో తెలిసిన? వాళ్ళు ఎదగవలసిన వారు. చూడండి, దేవుని సొమ్ములు ఒక ఆత్మను రక్షించడానికి కానుకలు ఇస్తే ఆ కానుకలు తీసుకెళ్ళి దైవజనుల పిల్లలు పోయి లోకంలో లోక సంబంధమైన జ్ఞానాన్ని చదువుకోవడానికి కష్టపడుతున్నారండి. నేను అంటాను, ఒక అబద్ధాన్ని జయించడం నేర్చుకున్నారండి, ఒక పాపాన్ని జయించడం పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకున్నారండి, ఒక ఆయుష్కాల దినాల్లో మంచి జీవితం నేర్చుకోవడానికి మోషే దేవునితో సహవాసం చేశాడు. మోషే దేవుని దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజున పరిశుద్ధులకి బిడ్డలను అప్పగించి జ్ఞానాన్ని నేర్చుకోండి అయ్యా అంటే ఎవడికి తీరిక లేదు. మీ ఆయుష్కాల దినాల్లో ఎప్పుడు దేవుని ఉగ్రత మీదబడి మీరు యుగయుగాలు పాతాళానికి అప్పగించబడతారో తెలియదు. ఈ రోజున మనసందులోనే విజయ్ మరి ఎంతవరకు మారు మనసు పొందాడో ఏ సాక్ష్యం ఉందో నాకు తెలియదు, కానీ చూస్తూ ఉండగా తన ప్రాణాన్ని వదిలిపెట్టాడు. 30 సంవత్సరాల వయసు, చిన్న పిల్లలు, 3 పిల్లలు. అదే మోషేకున్న అనుభవం కనుకుంటే, దేవునితో మాట్లాడే అనుభవం ఉంటే, ప్రార్థనా జీవితం అనుభవం ఉంటే, దేవుని కనికరాన్ని పొందుకొని, కృప పొందుకొని ధైర్యంగా ఉంటారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉంటారు. ఆలోచించండి, ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మనందరం కూడా ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరూ ఆలోచించకపోతే, బిడ్డారా, ఆలోచించుకొని ఒక నిర్ణయం చేసుకోకపోతే, ఈ రోజున మనల్ని తప్పించే బోధలు ఎన్నో ఉన్నాయి చుట్టూ, పిచ్చి పిచ్చి బోధలు. చూడండి, ఒక దైవజనుడు 7:30కి ఇక్కడ కూటం ప్రారంభిస్తున్నాడంటే పక్కనోళ్ళు కూడా ముందుగానే మొదలుపెట్టి యుద్ధాలు చేస్తారండి. నిన్న కాక మొన్న వచ్చావు నువ్వు ఇక్కడికి, ఏ పెద్ద చిన్న గౌరవం లేదు. నువ్వు పెట్టుకునేవాడి నాకు మాట చెప్పాలి కదా, అయ్యా నేను ఈ టైం నుండి ఈ టైం వరకు పెట్టుకున్నాను, నేను మార్చుకుంటే అవసరమైతే నీ కొరకు. నువ్వు సేవకుడు పెట్టావు, నువ్వు దైవజనుడు పెట్టావు, నీ పొరుగు సేవకుడిని ప్రేమించడమే నీకు తెలియదు. దమ్ము ధైర్యం ఉంటే వాక్యానుసారం నన్ను గద్దించు. నీ ఇష్టం వచ్చిన సౌండ్లు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ప్రజలు ఎవరిని వాక్యాన్ని సరిగా విన్నవా? నువ్వు పెద్ద సేవకుడు వచ్చావా ఏంటి ఇక్కడికి? జాగ్రత్తగా ఉండేవనుకుంటున్నావు. నీవు ముందుగా పెట్టుకుంటే చెప్పు, నీ తోడు సహోదరుడు చెప్పు, అయ్యారు నేను ఇట్లా ముందుగా పెట్టుకుంటున్నాను, నీకు అభ్యంతరం ఏమైనా ఉందా? నేను మార్చుకుంటా వీలైతే. ఇద్దరు సౌండ్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు గొడవలు చేసుకుంటారా? మా నోరు లేదా? మాట్లాడడం చేత కదా? బుద్ధి జ్ఞానం లేదు నీకు? విర్రవేమమాక, నువ్వు ఒక్కడివే సేవకుడు కాదు ఇక్కడ. ఏదైనా ఉంటే వాక్యానుసారంగా తేడా ఉంటే చెప్పు, దిద్దుకుంటా. మీరు తేడా ఉంటే సరి చేసుకోండి. పిచ్చి పిచ్చి పోటీలు పడద్దు చెప్తున్నాను. మాట్లాడండి నాతో. మీ ఇష్టం వచ్చిన పద్ధతులు చేసి ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. నాకు తెలియజేయండి, నేనే తగ్గించుకుంటా, నేనే టైం మార్చుకుంటా. పోటీగా భక్తి చేసేది
పెద్ద చిన్న గౌరవం లేదు నీకు? పిచ్చి తెలివితేటలు ప్రదర్శించమాకండి. నేనేం పిచ్చోడిని కాదు, జ్ఞానం లేనోడి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. విషయాలు ఏదుంటే నీ అవసరం ఉంటే మాట్లాడు. అందుకనే ఈరోజు పునరుద్ధరణ దినాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలిసిన, మనం కృపను పొందుకొని స్థిరపరచబడాలి. ఏ పని చేసినా ఆ పనిలో దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు ఉండాలి. అలాంటి జీవితాన్ని మోషే చూపిస్తున్నాడు తన సేవకుని సంతానము ద్వారా. మనందరికీ సంఘాలకు మాదిరి ఏంటో తెలిసిన, సేవకుని యొక్క జీవితం, సేవకుని యొక్క సంతానాలు, వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్న జీవితాన్ని, ఆయన కృపను పొందుకున్న జీవితాన్ని, వాళ్ళ జీవితం ఏ క్షణంలో మహిమలోకి వెళ్ళినా, ఏ క్షణంలో మరణించినా ప్రభువుని ఎదుర్కొంటారు. అలాగా సిద్ధపడగలాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ నామ ఘనత కొరకై నీ కృపను, కనికరమును, సమాధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కును, ఆత్మను పంపి నాయనా మా బ్రతుకుల గురించి, నాయనా దేవుని యొక్క ఉగ్రతలు, తీర్పుల నుంచి తప్పించబడడానికి నాయనా ప్రార్థనలో నీ కనికరము ద్వారా, ప్రార్థనలో నీ కృప ద్వారా మేమందరము కూడా నాయనా పరిశుద్ధులను, దైవజనులను మాదిరి చూసుకొని వారి జీవితంలో మీరు చేసిన దేవుని కార్యాలు, వాళ్ళ బిడ్డల సంతానాల్లో నీవు చూపిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలను, మహిమను చూసి నాయనా స్థిరపరచబడి నెమ్మది గలవారై కుటుంబాలు కట్టబడి నడిపించబడ్డానికి కృప దయచేయండి. నీవు చూపిన మాదిరి కొరకై స్తోత్రాలు, నీవు చూపిన కనికరం కొరకై స్తోత్రాలు, నీవు చూపిన ప్రేమ కొరకై స్తోత్రాలు. మీరు కుమ్మరించిన ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ దయను మా అందరిపై ఉంచండి. సంఘములో ఏక మనసు, ఏక ఆత్మనివ్వండి. సత్యము నిమిత్తమై శ్రమపడడానికి కృప దయచేయండి. నిందించబడడానికి కృప దయచేయండి. శ్రమ కలిగినప్పుడు పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేక మంది. నాయన ఎప్పటికీ స్థిరంగా ఉండి సంఘానికి మాదిరి చూపించేది దైవజనుడే. దేవుని నమ్మండి, ఆయన శిష్యులను నమ్మండి అని సెలవిచ్చారు. నా పిల్లలకు ధైర్యమునివ్వండి. వారు సత్యవాక్య విషయంలో రోషం గలవారై మాట్లాడుటకు కృప దయచేయండి. నీ దయను, కనికరం, కృపను, సమాధానం ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదుమా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదుమా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. బలలో చేసే వాళ్ళందరూ కూడా చక్కగా మంచి మనస్సాక్షితో చక్కగా దిద్దుబాటు చేసుకొని బలలో చేద్దాం. అందరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పురుషులు ఇటు వచ్చేసేయండి నాన్న. కాదు నాన్న, మనస్సాక్షి ఉండి చాలు. ఏముంది నాన్న, ఏం కాదు. దైవజనుడు అంగీకరించినప్పుడు ఏముండదు నాన్న. ఫ్యాన్లు పెట్టిపోయారా? ఫ్యాన్ వద్దా? సరే, చలి పడుతుంది అంటే సరే. విశాఖ ఏట్రా ఇది పెట్టి రైట్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటూ ఉండండి. 91 కీర్తనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ప్రభు కనికరపడతాడు మనందరి ఎడల.
ప్రభు తన కృపను అనుగ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక వాక్యాన్ని చదువుకొని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఒక్క నిమిషం నాన్న, మళ్ళీ చదివి కానీ ఒక్క నిమిషం. చదువునా, ఒక వాక్యం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునైనారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదమో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ఈ రొట్టెను నాయన నీ శరీరముగాను, ఈ ద్రాక్ష రసమును నీ పరిశుద్ధ రక్తముగాను మార్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ రొట్టెను పులియని రొట్టె వంటి నీ జీవితముగా మాకు మార్చి మాకు అనుగ్రహించి కృప చూపించినందుకు స్తోత్రాలు. ఈ మే నెల మాసములో కూడా నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ నీ వాక్కు చేత ఆత్మ చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ కొరకై సిద్ధపరిచినట్లు, నీ కొరకై బ్రతుకున్నట్లుగా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. పులియని రొట్టె వంటి నీ జీవితమును నాయన మీరు మాకు అనుగ్రహించి నాయన నీ రాకడ కొరకై మేము సిద్ధపడినట్లుగా కృపనిచ్చినందుకు స్తోత్రాలు. అలాగే ఈ ద్రాక్ష రసమును నీ పరిశుద్ధ రక్తముగా మార్చి నాయన ఈ పరిశుద్ధ రక్తము తాగుట ద్వారా నాయన పాపము లేని పరిశుద్ధమైన జీవితమును మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఈ రొట్టెను నాయన ఈ ద్రాక్ష రసమును మీరు ఆశీర్వదించి నీ శరీరముగాను నీ రక్తముగాను మార్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగిన ప్రకారంగా ఈ రొట్టెను ఆయన శరీరముగాను, అడిగిన ప్రకారముగా ఈ ద్రాక్ష రసమును ఆయన రక్తముగాను మార్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరూ ప్రార్థిస్తుండగా మనలను మనం ప్రభుకు అప్పగించుకుందాం. దగ్గరికి వచ్చినప్పుడు రొట్టెను ఆమేన్ అని తీసుకోండి. ఇది క్రీస్తు శరీరం అని యోచించి దీన్ని తీసుకొని దీని బలము నుండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడగాక. ఇది క్రీస్తు శరీరం అని యోచించి దీన్ని తీసుకొని దీని బలము నుండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడగాక. ఇది క్రీస్తు శరీరం అని యోచించి దీన్ని తీసుకొని దీని బలము నుండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడగాక.
ఇది క్రీస్తు శరీరం అని దీన్ని తీసుకొని తిని బలము నుండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. ఇది క్రీస్తు శరీరం అని యోచించి దీన్ని తీసుకొని బలము నుండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. ఇది క్రీస్తు శరీరం అని యోచించి దీనిని తీసుకొని తిని బలము నుండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. ఇది క్రీస్తు శరీరం అని యోచించి దీన్ని తీసుకొని తిని బలము నుండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని తీసుకొని ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఉపాసన ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు చిందించబడిన నా నిబంధన రక్తమని తెలియపరిచిన తండ్రి మీ స్తోత్రం. ఈ రక్తంలో ఉన్న పాపం లేని జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ నీ కొరకై బ్రతకనిచ్చి జీవింపజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇది క్రీస్తు రక్తమని యోచించి దీన్ని తాగి బలము నుండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతుంది. ఇది క్రీస్తు యొక్క రక్తమని తాగి బలము నుండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతుంది. ఇది క్రీస్తు యొక్క రక్తమని యోచించి దీన్ని తాగి బలము నుండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతుంది. ఇది క్రీస్తు యొక్క రక్తమని యోచించి తాగి బలము నుండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతుంది. ఈ క్రీస్తు యొక్క రక్తమని యోచించి తాగి బలము నుండి ప్రభు యొక్క సిద్ధపడేది. ఈ క్రీస్తు యొక్క రక్తమని తాగి బలము నుండి ప్రభు యొక్క క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తు యొక్క ప్రభు యొక్క క్రీస్తు యొక్క ప్రభు యొక్క రాకడకు సిద్ధపడదు కాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ మే నెల మాసంలో కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సమాధానపరిచి నీ వాక్యమును విశ్వసించి నీ వాక్యము పట్ల నమ్మకస్తులమై ప్రభా క్రీస్తు శరీరములో ఉన్న పులియని రొట్టె వంటి నాయనా, పులియని రొట్టె వంటి జీవితమును మీరు మాకు అనుగ్రహించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ప్రభా నీ రక్తంలో ఉన్న పాపము లేని పరిశుద్ధమైన జీవితమును మాకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఆశీర్వదించి ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ శరీరం రక్తం తిని తాగువాడు నిత్య జీవము గలవాడని, వాడు అంత్య దినమున లేపబడతాడని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభా నీ శరీరం రక్తం తిని త్రాగిన బిడ్డలందరినీ క్షమించి నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే ఆశీర్వాదాల చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చి రాకడలో సిద్ధపరిచిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఆనందమానంద ఆనందమే ఆనంద తైలంతో అభిషేకించి ఆనందం ఆనందమానందమే ఆనంద అభిషేకించి సకల ప్రవేశ
శాశ్వత ప్రేమచే నన్ను పెంచి సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత వచనే. సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత వచనే. హల్లెలూయా ప్రభు యేసువే. హల్లెలూయా ప్రభు యేసువే. జ్యోతి అయిన సియోన్, జ్యోతి అయిన సియోన్ నివాసమే. జ్యోతి అయిన సియోన్ నివాసమే. మనందరం ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ మాసంలో కూడా కృప చూపించి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమమిచ్చి నడిపించినందుకు స్తోత్రాలు. బ్రతుకు కాలమంతా మా దినములు లెక్కబెట్టుకొని ప్రభువా, మేము మా బ్రతుకులో ప్రార్థన ద్వారా నీ కనికరాన్ని కృపను పొందుకునే ఆశీర్వాదాన్ని ఇచ్చి ఈ మాసం నుండి మమ్మల్ని దీవించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో నెరవేర్చి దీవించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం.